అందరికీ నమస్తే. చాలా దురదృష్టకరమైన సంఘటన. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకరే నిందితుడుగా కనబడుతుండడం. కోర్టు దృష్టిలో, సుప్రీంకోర్టు దృష్టిలో. సుప్రీంకోర్టు ఈ 10 మంది పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలని ఏమంటలేదు. స్పీకర్‌కే డెడ్‌లైన్ పెడుతుంది. స్పీకర్‌నే అడుగుతున్నారు. మీరు ఏం చేస్తున్నారని అడుగుతున్నారు. ఇన్ని రోజులు ఏం చేసినారని క్వెషన్ చేస్తుంది కోర్టు. చాలా విచిత్రమైన పరిణామాలు. ఎందుకంటే మనకు స్పీకర్ అనే పోస్టు, స్పీకర్ అనే పాత్ర ఒక రాజ్యాంగబద్ధమైన పోస్టు. మనము ఒక కోర్టు జడ్జిని ఏ రేంజ్‌లో చూస్తామో సుప్రీంకోర్టు జడ్జి అయినా, హైకోర్టు జడ్జి అయినా సేమ్ అసెంబ్లీ స్పీకర్, పార్లమెంట్ స్పీకర్ కూడా అంత గౌరవం, అంత ఔన్నత్యం, అంత బాధ్యత అవన్నీ ఉంటాయి కదా అని మనం చాలా గౌరవంగా చూస్తుంటాం. కానీ సుప్రీంకోర్టు దృష్టిలో ప్రతిసారి సుప్రీంకోర్టు దృష్టిలో స్పీకరే నిందితుడు, లేకపోతే స్పీకరే టార్గెట్‌గా వస్తున్నది. ఆయన తీర్పులు అవన్నీ చూస్తుంటే. అన్నొచ్చినా ఇక్కడ మాత్రం ఫైర్ కదులుతలేదు. అసలు ఇక్కడ తప్పు చేసినోళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు. కానీ వాళ్ళని కాపాడుతున్నారు అనే అనవసరమైన భ్రమను స్పీకర్ కార్యాలయం వైపు సుప్రీంకోర్టు వేలెత్తి చూపుతుండడం చాలా దురదృష్టకరమైన సంఘటనగా అయితే చూడవచ్చు మనం. ఈ విషయం మీద మాట్లాడదాం మనం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ధైర్యంగా నిలబడదాం, ధైర్యంగా మాట్లాడదాం, ఉన్నది ఉన్నట్లుగా. ఏం చేద్దామంటే మీకు తెలుసు కదా, 10 మంది ఎమ్మెల్యేల ఇష్యూలా మనం పట్టు వదలని విక్రమార్కునిలాగా ప్రతి యాంగిల్ మాట్లాడినాం, ప్రతి కోణం మాట్లాడినాం. పార్టీ మారింది తప్ప అంటే రాజ్యాంగబద్ధంగా తప్పే. ప్రజా కోర్టు కూడా తేల్చేసింది. ప్రజా కోర్టులో వాళ్ళు పార్టీ మారినరు. కానీ ఇప్పటికీ స్పీకర్ గారు మొత్తం 7 మంది పార్టీ మారలేదని తీర్పు ఇచ్చిండ్రు. ఇంకా 3 మిగిలినరు. ఆ 3 ఒకరు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, ఆయన తీర్పు రిజర్వ్ అయి ఉంది. తర్వాత మిగతా 2 దాన నాగేందర్, కడియం శ్రీహరి. వీళ్ళిద్దరి విషయంలో ఏం జరుగుతుందో సుప్రీంకోర్టు కూడా చెప్పలేదు. అంటే అసలు యాక్చువల్గా అందరికన్నా ముందు పార్టీ మారింది దాన నాగేందర్. ఫస్ట్ దాన నాగేందరే పార్టీ మారిండు. దాన నాగేందరే అందరికన్నా రెడ్ హ్యాండెడ్గా దొరికిండు. పబ్లిక్కు, చట్టానికి అందరికీ దొరికిండు. ఆయన బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే గెలిచి కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసినప్పుడే రెడ్ హ్యాండెడ్గా దొరికినట్టే కదా, చట్టానికి దొరికిండు. కానీ ఆ చట్టాన్ని అమలు చేసే ఆ చట్టసభలనే ఆయన మీద ఇప్పటిదాకా నిర్ణయం తీసుకోకపోవడం అనేది చట్టసభల మీద గౌరవం పోతుంది. ఇప్పుడు స్పీకర్ అనే వాళ్ళను మనం ఎమ్మెల్యేలతో పోల్చలేం. అదొక పోస్టు. స్పీకర్ అనేది ఒక గౌరవప్రదమైన పోస్టు. కానీ ఇప్పుడు వీళ్ళందరినీ సేఫ్ చేయడానికి ఆ గౌరవప్రదమైన పోస్టు అనవసరమైన అగౌరవాన్ని మూట కట్టుకుంటుందేమో అన్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఏ రీజన్స్తోన ఎందుకు సుప్రీంకోర్టుకు వీళ్ళు చెప్పిన రీజన్ చాలా దారుణమైన రీజన్లు చెప్పిండ్రు. ఎందుకు డిలే అవుతుంది, ఇప్పుడు కాదు కదా, అది లోక్సభ ఎలక్షన్స్ ముందు 2024 ఆల్మోస్ట్ ఇక మనకు 26లకు వచ్చేసినాం. 24 ఇక్కడ 2 సంవత్సరాలు అవుతుంది దగ్గర దగ్గర. ఇంకో మార్చి వస్తే దాన నాగేందర్ పార్టీ మారి ఆయన నేను కాంగ్రెస్లో ఉన్నానని ఓపెన్గా చెప్తున్నాడు. ఏం నామూషీ లేదు. నేను కాంగ్రెస్లో ఉన్నా, నేను కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేస్తా అంటున్నాడు. అయినా సరే స్పీకర్ గారు నిర్ణయం తీసుకోకపోవడం అనేది ఇంకా ఎట్లా ఉంటుంది. ఇప్పుడు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు కనుక మొన్న నేనే ఆపించిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును చంద్రబాబు నాయుడుతో మాట్లాడని అబద్ధం మాట్లాడితే ఇప్పటిదాకా చర్యలు తీసుకోలేదు. ఇక్కడ నేను స్పీకర్ని టార్గెట్ చేసి మాట్లాడితే నేను చట్టం అనేది ఎవరికి చుట్టం కాకూడదు. చట్టం అనేది అందరికీ చట్టంలాగానే ఉండాలి. మొన్న మా మీద కేసు చేసిన దాంట్లో కూడా నాంపల్లి కోర్టు చాలా క్లియర్గా చెప్పింది, ఆ అధికారులకు సపరేట్గా చట్టాలు ఉండవు అని. నేను చెప్పేది చాలాసార్లు ప్రజలకైనా, జర్నలిస్టులకైనా, పొలిటీషియన్స్కైనా, అధికారులకైనా, లాస్ట్కి జడ్జీలకైనా సేమ్ చట్టం ఉంటుంది. అందరికీ సేమ్, ఎవరికి వేరే వేరే డిఫరెంట్గా లేదు. అందరికీ రాజ్యాంగం ఒకటే. అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే అందరికీ, అందరిది, అందరూ ఫాలో కావాల్సిందే. కానీ ఇక్కడ డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇది డిఫరెంట్ అనుకుంటారు కొంతమంది, అక్కడనే వస్తుంది ప్రాబ్లం. కానీ కోర్టులో మాత్రం చట్టం ఖచ్చితంగా చట్టం వైపు నిలబడతారు. అది అంతే, ఆ రాజ్యాంగం అట్టే నడుస్తుంది. అయితే ఇప్పుడు కడియం శ్రీహరి విషయంలో కూడా ఎందుకు నిర్ణయం తీసుకోలేదో చెప్పారు. వీళ్ళు చెప్పిన సిల్లీ రీజన్స్, కోర్టులో చెప్పిన సిల్లీ రీజన్స్ 2 రీజన్స్ చెప్తాను నేను. ఆ 2 రీజన్స్తోన వీళ్ళు చెప్పింది మొత్తం అబద్ధం అని తేలిపోయింది. వీళ్ళు చేస్తున్నదంతా ఇది ప్రకృతికి విరుద్ధం, చట్టానికి విరుద్ధం, ప్రజాస్వామ్యానికి విరుద్ధం అని అర్థమైంది. ఏంటి ఆ 2 కారణాలంటే, ఎందుకు లేట్ అయింది అంటే స్పీకర్ గారికి కంట ఆపరేషన్ జరిగింది. కంట ఆపరేషన్ సంవత్సరాల క్రితం జరిగిందా, 2 సంవత్సరాల క్రితం జరిగిందా, అప్పటి నుంచి జరుగుతూ ఉందా, ఇప్పుడు జరిగింది కదా. తర్వాత ఇంకొకటి,
అసెంబ్లీ సెక్రటరీ జనరల్ కొత్తగా వచ్చిండ్రు. ఆయన వచ్చి 15 రోజులు అయింది. అసెంబ్లీ కన్నా ముందు వచ్చిండు. అంతకన్నా ముందు పాత సెక్రటరీ ఉన్నాడు. ఆ సెక్రటరీని ఇంకా ఇంటికి కూడా పంపలే. నరసింహాచార్యులు గారు ఆయన రిటైర్మెంట్ ఎప్పుడో అయిపోతే ఆయన కేసీఆర్ గవర్నమెంటే ఆయన్ను మళ్ళీ కొనసాగిస్తే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఈ రిటైర్మెంట్ అయిన ఎంప్లాయీస్తోనే మొత్తం ప్రజా అనైతిక వ్యవహారాలు జరిపిస్తారని చెప్పి ఆరోపణ చేసిన రేవంత్ రెడ్డి గారు ఆయనని ఇప్పటికీ తీసేయలేదు. ఆయన ఇప్పటికీ ఇంకా కౌన్సిల్ సెక్రటరీ జనరల్గా కొనసాగుతున్నారు. అంటే ఆయననే నడిపిస్తున్నాడు మొత్తం. ఈ కొత్త ఆయన వచ్చే కన్నా ముందు ఆయనే ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, అంతా ఉన్నారు. అదొకటి. ఈ 2 రీజన్స్తోన వీళ్ళు చెప్పేది అబద్ధం. వీళ్ళు జనాలకు అబద్ధం చెప్తున్నారు, చట్టాలకు అబద్ధం చెప్తున్నారు, ఆ స్పీకర్కు అబద్ధం చెప్తున్నారు, అసెంబ్లీలో అబద్ధాలు చెప్తున్నారు, సుప్రీంకోర్టుకు అబద్ధాలు చెప్తున్నారు. మరి నిజం ఎక్కడుంది? నిజం ఎక్కడ బతికుంది? నిజమే లేనప్పుడు వీళ్ళకు పరిపాలించే నైతికత ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు స్పీకర్ గారు అంటే ఇట్లా ఉంటారు, మనం అసెంబ్లీలో చూస్తుంటాం కదా. ఇంకా ఎక్కడ ఉంది మాటకు వాల్యూ? ఎక్కడ ఉంది ఆ చట్టానికి వాల్యూ? ఎక్కడుంది ఈ ప్రజాస్వామ్యానికి వాల్యూ? పరిపాలకులే తొక్కిపడేస్తే ఇంకేముంటుంది? ఇప్పటికి ఇంకా నిర్ణయం తీసుకోలేదు ముగ్గురు విషయంలో. వీళ్ళు ఈ రెండు రీజన్ చెప్పి మాకు 4 వారాల టైం కావాలంటే సుప్రీంకోర్టు 2 వారాల టైం తీసుకోండి, 2 వారాల్లో నిర్ణయం తీసుకోండి చెప్తారు. 2 వారాలు ఇదంతా పొలిటికల్ డ్రామా. మళ్ళీ ఇప్పుడు వాళ్ళతో రాజీనామా చేపిస్తారో ఏం చేస్తారో. కానీ ఇక్కడ స్పీకర్ పోస్టుకున్న ఔన్నత్యం దెబ్బతింటుంది కదా. స్పీకర్ నోటీస్ ఇస్తే ఆ నోటీస్కి రెస్పాండ్ కూడా కాలేదు. ఎంత పొగరు! స్పీకర్కి వాల్యూ ఇవ్వాలి కదా. ఎమ్మెల్యేలు, ఆ సభకు సంబంధించిన ఎమ్మెల్యేలు కనీసం స్పీకర్ నోటీస్కు రెస్పాండ్ కూడా కాలేదంటే స్పీకర్ అసలు వాళ్ళని ఒక్క కత్తితో ఇట్లా కోసిపడేయాలి. ఒక్కటే వేటు, ఒక్క సంతకం పెట్టేసి పోటుతో గుద్దేయాలి. కానీ స్పీకర్ చుట్టే రాజకీయాలు అలుముకోవడం, రాజకీయాలు ఉంటాయి కానీ స్పీకర్ చుట్టూ రాజకీయాలు జరుగుతున్నాయనే అనుమానం వచ్చే విధంగా సుప్రీంకోర్టు స్పీకర్ను టార్గెట్ చేయడం. ఇప్పుడు వీళ్ళని ఏమంటలేదు సుప్రీంకోర్టు, ఈ 10 మంది ఎమ్మెల్యేలను ఏమంటలేదు. స్పీకర్కు ఏదో ఒక నిర్ణయం తీసుకోమన్నది. ఏదో ఒక నిర్ణయం, పార్టీ మారలేదని చెప్పి 7 మంది నిర్ణయం తీసుకున్నారు. ఆ విషయాలను అడిగింది. ఆల్రెడీ మీరు సుప్రీంకోర్టుకి ఇచ్చిండ్రు. మీరు మిగతా 3 విషయాలు తెలిసిన తర్వాత ఇంకా 3లో ఈ డ్రామాలో భాగంగా రాజీనామాలు చేయించడు ఇవన్నీ ఉన్నాయి. మున్సిపల్ ఎలక్షన్ తర్వాత రాజీనామా చేయిద్దాం, ఇట్లాంటి డ్రామాలు నడుస్తున్నాయి. జగిత్యాల సంజయ్ది ఏం నడుస్తుందో తెలియదు. ఆయన పార్టీ మారలేదని ఉన్నాడు చెప్తారు, శుభముహూర్తాన్ని చెప్పేస్తారు. ఇవన్నీ మళ్ళీ సుప్రీంకోర్టులో ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టు మీరు తీసుకున్న నిర్ణయం ఏందో మొత్తం ఫైల్ చేయమన్నారని అడిగినట్టునే నెక్స్ట్ సుక్కలు ఉంటాయన్నమాట. నెక్స్ట్ స్పీకర్ నిర్ణయం ఫైనల్ కాదు. స్పీకర్ ఇస్ అ ట్రిబ్యునల్ ఓన్లీ. ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుల మీద ఖచ్చితంగా కోర్టులో మళ్ళీ హైకోర్టులో చర్చ జరుగుతుంది, విచారణ జరుగుతుంది, మళ్ళీ సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. కొద్దిగా టైం లాగా కావచ్చు కానీ ప్రజాస్వామ్యం ఏదో ఉన్నాడు బతికైతే కనిపిస్తుంది మనకు. కానీ ఇక్కడ స్పీకర్ టార్గెట్ కావడం అనేది మంచిగా అనిపిస్తలేదు. రేవంత్ రెడ్డి రాజకీయాల కోసమో, కాంగ్రెస్ రాజకీయాల కోసమో స్పీకర్ విలువను తగ్గించే విధంగా వ్యవహరించడం అనేది అయితే కరెక్ట్ కాదు. స్పీకర్ మాటకు వాల్యూ లేకపోతే సభ వాల్యూ ఉండదు. సభకు వాల్యూ లేకపోతే తెలంగాణకు మంచి జరగదు. ఇంకా మీరు సభలో చెప్పేటివి అబద్ధాలు అన్నప్పుడు ఇంకా సభకి ఏం వాల్యూ ఉంటుంది? ఇక్కడ అవమానించడం కాదు, తెలంగాణ సభ గౌరవప్రదంగా ఉండాలని కోరుకుంటున్నాను నేను ఒక జర్నలిస్ట్గా. తెలంగాణ సమాజం కూడా అదే కోరుకుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.